ఇన్విజిబుల్ పైపింగ్కి థ్రెడ్ని ఎలా రెడీ చేసుకోవాలని అడుగుతున్నారు. క్లాత్ హ్యాండ్కి వేసిన నడుముకి వేసిన స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది. నెక్కి వేస్తే మాత్రం ఏ షేప్ నెక్ అయినా సరే క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకోవాలండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని స్టార్టింగ్లో చిన్న నాట్ వేయండి, అంటే మనం లాగితే రాకుండా ఉండటానికి. ఇప్పుడు మధ్యలో థ్రెడ్ పెట్టేసుకుని థ్రెడ్ పక్కన ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా క్లోజ్ చేసుకుంటూ ఫింగర్ తోటి థ్రెడ్ పక్కన ప్రెస్ చేయాలండి, లేదంటే లావ్ వచ్చేసి మళ్ళీ కుట్టు అనేది థ్రెడ్ మీద పడిపోతుంది అనమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైనా సరే థ్రెడ్ పైపింగ్ అనేది చూసినంత మాత్రాన విన్నంత మాత్రాన రాదండి, మస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఎంతవరకు ప్రాక్టీస్ చేయాలనేది అన్లిమిటెడ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా వస్తుంది. కొంతమందికి వెంటనే రావచ్చు, కొంతమందికి కొంచెం స్లోగా రావచ్చు. నాకైతే బాగానే పట్టిందండి, 3 నెలలు 4 నెలలు పట్టేసింది. అస్సలు వచ్చేది కాదు. ట్రై చేయగా అసలు ఏ క్లాత్ కనిపించినా ట్రై చేసేసేదాన్ని. ఈ క్లాత్ ఆ క్లాత్ అని లేదు, వచ్చే వరకు మీకు పర్ఫెక్ట్ అయ్యే వరకు ట్రై చేస్తూనే ఉండండి. థ్రెడ్ పైపింగ్ ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. చూడండి, బాగా చూడండి ఎలా పట్టుకుంటున్నారు థ్రెడ్ని, క్లాత్ని ఎలా పట్టుకుంటున్నారు అవి చూసేసి మీరు ఒక 100 సార్లైనా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్.